తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. భగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని శ్రీచక్రం తలపుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది